Right. Okay, well, hello everyone, welcome back. Welcome to the session of Daily Current Affairs. ఇవాళ మన సెషన్లో December 20, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంట్రింగ్ ఇంటూ సెషన్ మనం కమెంట్స్ చదివే అలవాటు ఉంది, బట్ వీ హ్యావెంట్ అప్లోడెడ్ కాబట్టి వీ హ్యావ్ రిసీవ్ నో కమెంట్స్. దేర్ బై ఇవాళ కమెంట్ సెషన్ ఏం లేదు. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ బి డిస్ప్లేయింగ్ ది కమెంట్స్, నో నీడ్ టు వరీ. ఇవాళ మన సెషన్లో యూఎస్ అప్రూవ్ ఆర్మ్స్ సేల్స్, యూఎస్కి తైవాన్కి మధ్య జరిగినటువంటి ఆర్మ్స్ సేల్ అగ్రిమెంట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జనవరిలో కైట్ ఫెస్టివల్, బలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ని కండక్ట్ చేయబోతుంది. దాంతో పాటుగా డిజైనర్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ రామ్వి సుతార్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చనిపోయారు. ఆ డెత్ గురించి మాట్లాడదాం. శాశ్వత్ శర్మ ఆయన భారతీయ ఎయిర్టెల్కి హెడ్గా ఈయన్ని అపాయింట్ చేశారు. దాని గురించి వరల్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేనికి లభించింది దాని గురించి, ఆర్ఆర్బీస్కి కొత్తగా లోగోని ఒక దాన్ని అన్వేల్ చేశారు మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. దాంతోపాటు నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరిగే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇవాటి సెషన్లో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. కేసీ ద ఫస్ట్ వన్, యుఎస్ అన్వైల్స్ $10 billion ఆర్మ్స్ ప్యాకేజ్ ఫర్ తైవాన్ మేజర్ డిఫెన్స్ డీల్. యుఎస్ దేంతో డీల్ని సైన్ చేసుకుంది ఇక్కడ? తైవాన్ అంటే చైనాలో పార్టా, లేకపోతే చైనాకి దానికి ఏమైనా సంబంధం ఉందా, లేదు చైనాకి సెపరేటా అని అంటే, ఆఫ్కోర్స్ తైవాన్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ చైనా ఓన్లీ. కాకపోతే చైనా ఏమని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా, తైవాన్ అన్నటువంటిది మా దేశంలో ఒక భాగమే. ఒకవేళ తైవాన్ మా దేశంలో కలవడానికి ఇష్టపడకపోయినా మేము బలవంతంగా అయినా సరే తైవాన్ని మా దేశం మా చేతుల్లోకి తెచ్చుకుంటాం అని చెప్పేసి ఎప్పుడు చైనా చెప్తూ ఉంటుంది. తైవాన్ ఈజ్ డిఫరెంట్, చైనా ఈజ్ డిఫరెంట్. వేర్ యాజ్ ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ తైవాన్తో ఈ ఆర్మ్స్ డీల్ని సైన్ చేసుకుంది కాబట్టి ఆఫ్కోర్స్ ఎవరికి కోపం వస్తుంది? చైనాకి కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు తైవాన్తో ఈ ఆర్మ్స్ డీల్ని సైన్ చేశారు. రీసెంట్గా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మూడు ప్రదేశాలకి వెళ్ళారు. అవి వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? ఒమన్ ఒకటి, జోర్డాన్ ఒకటి, ఇంకొకటి ఏంటి, వాట్ ఈజ్ అనదర్ ప్లేస్ విచ్ హ్యాస్ బీన్ విజిటెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ. నరేంద్ర మోడీ గారు వేటిని విజిట్ చేశారు రీసెంట్గా? ఇంకొకటి ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. దానితోనే రీసెంట్గా మన భారతదేశం 8 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని, 8 MOUsని కూడా సైన్ చేసింది. అది ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను, అక్కడ చూడొచ్చు. ఇప్పుడు యుఎస్ ఈ $10 billion ఆర్మ్స్ ప్యాకేజ్ డీల్ని సైన్ చేసింది. యుఎస్ మన భారతదేశంతో ఇండియాతో ఒక MOUని, ఒక డీల్ని సైన్ చేసింది. ఆ డీల్ వచ్చేసి ఏ రంగానికి సంబంధించి డీల్ని సైన్ చేసుకుంది? అది మన భారతదేశం యుఎస్ దేశానితో మొట్టమొదటిసారి ఆ రంగంలో యుఎస్తో డీల్ సైన్ చేయటం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుంటా యుఎస్ అన్ని దేశాల మీద టారిఫ్స్ పెంచటం అదంతా జరిగి 6 months అయిపోయిందండి. దాని తర్వాత ఈ డీల్ అనేది రీసెంట్గా సైన్ అయ్యింది యుఎస్కి ఇండియాకి మధ్య. దేని గురించి? వేటిని ఇంపోర్ట్ చేస్తామని చెప్పేసి యుఎస్ మన భారతదేశంతో సైన్ చేసుకుంది. ఇది కూడా తెలిసి నాకు కమెంట్ చేయొచ్చు. యుఎస్ అప్రూవ్స్ ఆర్మ్ సేల్స్ టు తైవాన్ వర్త్ ఎన్ని బిలియన్ డాలర్స్ అండి? $10 billion విలువ చేసేటువంటి ఆర్మ్స్ని వాళ్ళకి సరఫరా చేస్తాం, తైవాన్కి సరఫరా చేస్తాం. ఎందుకు? ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా, రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడు రష్యాకి మన భారతదేశం ఫ్రెండ్లీగా ఉంటుంది, యుక్రెయిన్కి యుఎస్ మద్దతు తెలియజెప్పింది. అప్పుడు కూడా యుఎస్ గవర్నమెంట్ వచ్చేసి యుక్రెయిన్కి ఆయుధాలను సరఫరా చేసింది. ఎందుకు? రష్యా యుక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో యుక్రెయిన్ గెలవడం కోసమని చెప్పేసి. ఇక్కడ తైవాన్ చైనా మీద గెలవడం కోసమని చెప్పేసి తైవాన్కి ఆర్మ్స్ని సప్లై చేస్తుంది. వన్ ఆర్ ద అదర్ వే అలా అనుకోవచ్చు. దానితో పాటుగా వాళ్ళ డిఫెన్స్ రంగానికి అవసరమైనటువంటి వెపన్స్ని కూడా తైవాన్ యుఎస్ సప్లై చేస్తుంది. దాంట్లో దిస్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ 82 HIMARS అండ్ 420 ATACMS మిసైల్స్. ఈ మిసైల్స్, దాంతోపాటు మిసైల్ సిస్టమ్ ఈ సిమిలర్ టు దోస్ ఆఫ్ యుక్రెయిన్కి ఇదివరకు సప్లై చేసింది కదా, ఆ మిసైల్ని పోలి ఉంటాయి. 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్స్ ఇంక్లూడెడ్. దీంతోపాటు డ్రోన్స్ వర్త్ అండ్ మిలిటరీ సాఫ్ట్వేర్ ఓవర్ డ్రోన్స్ $1 billion వర్త్ చేసేటువంటి డ్రోన్స్ని సప్లై చేస్తుంది. దానితో పాటు మిలిటరీ రంగానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్, దాని విలువ అది ఎంత వర్త్ అని అంటే అది కూడా సెపరేట్గా $1 billion. దానికి $1 billion, దీనికి $1 billion. ఓవరాల్ ఎన్ని బిలియన్స్ అండి?
$10 బిలియన్ విలువ చేసేటువంటి సాఫ్ట్వేర్ అయితేనేమి, మిసైల్స్ అయితేనేమి, టెక్నాలజీ అయితేనేమి, వెపన్స్, ఆర్మ్స్ వీటన్నిటినీ కూడా యుఎస్ సప్లై చేస్తుంది. దేనికి? తైవాన్కి. జావెలిన్ అండ్ థో మిసైల్స్ అప్రూవ్, ఇవన్నీ కూడా అప్రూవ్ చేసింది. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ తైవాన్? తైవాన్కి క్యాపిటల్ కరెన్సీ అసలు ఉన్నాయా? ఉంటే ఏమేమి ఉన్నాయి తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025, 2025 సంవత్సరానికి గాను బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేనికి లభించిందండి? సింగపూర్కి చెందినటువంటి చాంగి ఎయిర్పోర్ట్. దీనికి వరల్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025. దీనికంటూ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి బెస్ట్ ఎయిర్పోర్ట్ లాగా సెలెక్ట్ చేయడానికి. ఆ క్రైటీరియా వచ్చేసి ప్యాసింజర్స్ ఫ్లో ఒకటి చూస్తారు, ఫస్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, ఆ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకొని దానితో పాటు ఎక్కువ మంది ప్యాసింజర్స్ రద్దీ పెరిగినప్పుడు అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి హైజీన్, క్లెన్లీనెస్ అవన్నీ సరిగా ఉన్నాయి లేదా, ఈ పారామీటర్స్ అన్నిటిని కన్సిడర్ చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డుని అందజేస్తూ ఉంటారు. సింగపూర్కి చెందినటువంటి చాంగి ఎయిర్పోర్ట్ వచ్చింది. అవార్డెడ్ బై, ఎవరు ఈ అవార్డ్స్ని అందజేశారంటే యాజ్ పర్ ట్రావెల్ ప్లస్ లీజర్ అవార్డ్స్, ఇండియాస్ బెస్ట్ అవార్డ్స్. జనరల్గా అయితే మనకి ఈ ఇంటర్నేషనల్ దీనికంటూ సెపరేట్ ఒక అథారిటీ ఉంటుంది, ఆ అథారిటీ వాళ్ళు దీన్ని ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. సెలెక్షన్ బేస్డ్ ఆన్ గ్లోబల్ రీడర్ ఓట్స్, గ్లోబల్ లెవెల్లో ఓటింగ్ పద్ధతి ద్వారా దీన్ని సెలెక్ట్ చేశారు. రికగ్నిషన్ ఫర్ ప్యాసింజర్ కంఫర్ట్, ప్యాసింజర్స్ ఎంత కంఫర్టబుల్గా అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ బోర్డింగ్ కంటే ముందు, బోర్డింగ్ తర్వాత వాళ్ళ కంఫర్ట్, అదేవిధంగా ఇన్నోవేటివ్ డిజైన్ అండ్ ఇండోర్ గార్డెన్స్. అక్కడ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంతమంది చదువుకుంటారు, బుక్స్ చదువుకుంటారు, కొంతమంది దే వాచ్ సమ్ స్టఫ్ ఓవర్ మొబైల్ ఫోన్స్ ఆర్ సమ్ గ్యాడ్జెట్స్, లేదు అంటే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ అయినా, లేదు చదువుకోవాలి అన్న వాళ్ళకి బుక్స్, దాంతోపాటు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి మెటీరియల్, ఆ అట్మాస్ఫియర్, ఇండోర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కన్సిడర్ చేసి దీన్ని రికగ్నైజ్ చేశారు. ఫీచర్స్ ఇంక్లూడ్ ఏమేమి ఉన్నాయంటే వరల్డ్స్ టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్, లోపల యూ కెన్ సీ ఇన్ దిస్ ఇమేజ్ క్లియర్లీ ఇండోర్ లోపల వాటర్ ఫాల్ ఉంది. ఇండోర్ వాటర్ ఫాల్, వరల్డ్స్ టాలెస్ట్ వాటర్ ఫాల్ ఎయిర్పోర్ట్లో, గ్లోబల్ లెవెల్లో వాటర్ ఫాల్స్లో అనట్లేదు, ఎయిర్పోర్ట్లో ఇండోర్, వరల్డ్స్ టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్. సీమ్లెస్ ట్రాన్సిట్, ట్రాన్సిట్ అని అంటే ఎటువంటి అంతరాయం కలగకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ కల్పించడం. అండ్ డైవర్స్ డైనింగ్ అండ్ షాపింగ్. డైవర్స్ డైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు వివిధ ప్లేసెస్ నుంచి, వివిధ కంట్రీస్ నుంచి, కాంటినెంట్స్ నుంచి కూడా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఆ ఎయిర్పోర్ట్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ క్యూజిన్ వేరు ఉంటుంది, వాళ్ళ కల్నరీ వేరు ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ తగ్గట్టు వివిధ రకాలైనటువంటి డైనింగ్ ఫెసిలిటీస్ని అండ్ షాపింగ్ ఫెసిలిటీస్ని కూడా కల్పించారు. హైలైట్స్ చాంగీస్ లీడర్షిప్ ఇన్ ఏవియేషన్ అండ్ కంప్లీట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ బెస్ట్ ఎయిర్పోర్ట్కి దీన్ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్, నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్లో రీసెంట్గా మన భారతదేశం నుంచి మను భాకర్ గారు గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. ఏ ఈవెంట్లో 25 మీటర్సా, 10 మీటర్సా, పిస్టల్ ఈవెంటా, రైఫిల్ ఈవెంటా, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్, విమెన్స్ 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ గారు రీసెంట్గా గోల్డ్ మెడల్ని సాధించుకున్నారు. మను భాకర్ హ్యాస్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ విమెన్స్ 25 మీటర్స్ స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో, రైఫిల్ ఈవెంట్లో కాదు, పిస్టల్ ఈవెంట్లో ఈ మెడల్ లభించింది. అయితే మను భాకర్ గారు రీసెంట్గా జరిగినటువంటి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ గారికి ఏమైనా మెడల్స్ లభించాయా? లభిస్తే ఎన్ని మెడల్స్ లభించాయి? గోల్డ్ మెడలా, బ్రాంజ్ మెడలా, సిల్వర్ మెడల్? గోల్డ్ మెడల్ రాలేదనుకోండి, బ్రాంజా, సిల్వర్ మెడల్ లభించిందా? ఎన్ని మెడల్స్ లభించాయి? 10 మీటర్సా, 25 మీటర్సా, 50 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంటా? ఎన్ని లభించాయో రీసెంట్గా జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో చెప్పండి. సిమ్రన్ ప్రీత్ కౌర్, ఈవిడ గోల్డ్ మెడల్ గెలుచుకునే జూనియర్ విమెన్స్ పిస్టల్ ఈవెంట్లో. జూనియర్ విమెన్స్లో అయితే ఈవిడ సిమ్రన్ ప్రీత్ కౌర్. మను భాకర్ వచ్చేసి సీనియర్ విమెన్స్ 25 మీటర్స్ స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో ఈవిడకి లభించిందనమాట. 68th దేంట్లో భాగంగా 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగిందండి? ఈ ఈవెంట్ అనేటువంటిది న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేశారు. అది కూడా ఎక్కడ అనంటే డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో దీన్ని కండక్ట్ చేశారు. ఆ విధంగా మన భారతదేశం నుంచి వీళ్ళిద్దరికీ రీసెంట్గా స్పోర్ట్స్లో
మెడల్స్ లభించాయి. నెక్స్ట్ శాశ్వత్ శర్మ వచ్చేసి హీ హాజ్ బికమ్ భారతీ ఎయిర్టెల్స్ సీఈఓగా, ఎయిర్టెల్కి సీఈఓగా రీసెంట్గా ఈయన్ని అపాయింట్ చేశారు. ఎప్పటి నుంచి అనంటే ఫ్రమ్ January 1, 2026 ఆన్వర్డ్స్. శర్మ అన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి ఈయన ఇప్పుడు సీఈఓగా అపాయింట్ చేశారు కదా, ఇది వరకు COO చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ లాగా ఉండేవారు. అంటే కొన్ని రంగాలకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఆల్ అక్రాస్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎయిర్టెల్గా పనిచేస్తున్నారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారనంటే గోపాల్ విఠల్ గారిని ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా అపాయింట్ చేయడం ఫర్ 5 years. సుమన్ రే ఈ గ్రూప్ CFO చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా CFOగా ఎవరిని అపాయింట్ చేశారనంటే సుమన్ రే గారిని అపాయింట్ చేశారు. అండ్ అఖిల్ గార్గ్ ఆల్రెడీ CFOగా ఉంటున్నారు. ఈయన ప్లేస్లో సుమన్ రే గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ అది కూడా January 1, 2026 నుంచి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ భారతీ ఎయిర్టెల్కి చైర్మన్గా ఎవరున్నారు? ఇప్పుడు మనం CEO అని చెప్పేసి చెప్పుకున్నాం. చైర్మన్ ఎవరు? ఎయిర్టెల్. ఫౌండర్ వచ్చేసి ఎవరు? హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ భారతీ ఎయిర్టెల్? ఎవరిది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ టెలికామ్ వెండర్స్గా భారతీ ఎయిర్టెల్ని చెప్తాం. తెలంగాణ టు హోస్ట్ కైట్ బలూన్ డ్రోన్ ఫెస్టివల్స్ ఇన్ January. కైట్ ఫెస్టివల్, బలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్. కైట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కైట్ ఫెస్టివల్ ఒక దాటిని సెలబ్రేట్ చేస్తాం. అసలు కైట్ ఫెస్టివల్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? జనరల్గా సంక్రాంతి అప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పి 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇన్ ద మంత్ ఆఫ్ January ఓన్లీ. నెక్స్ట్ మనకి 13, 14, 15 14, 15, 16 ఐ గెస్ సంక్రాంతి ఉన్నది కదా, దాంట్లో భాగంగా ఈ కైట్స్ని ఎగరేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కైట్ ఫెస్టివల్ని గుజరాత్, అహ్మదాబాద్లో సెలబ్రేట్ చేస్తారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫెస్టివల్? Which is celebrated as International Kite Festival. అంటే మన భారతదేశంలోనే కాకపోతే వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కైట్స్ని ఎగరేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. దాని పేరు వచ్చేసి ఏంటి? ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ అని మనం చెప్తాం కదా, ఆ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? అహ్మదాబాద్లో, గుజరాత్లో సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే నార్మల్ మనం బెలూన్స్ ఊది ఎగరేయడం కాకుండా హాట్ ఎయిర్ బెలూన్స్ తెలుసు కదా, హాట్ ఎయిర్ బెలూన్స్ దాంట్లో హైడ్రోజన్తో వెలిగించేటువంటి మంట ఉంటుంది. దానివల్ల హీలియంతో వెలిగించేటువంటివి ఉంటాయి. దాన్ని వెలిగించడం వల్ల ఏమవుతుంది? అది పైకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది, ఒక డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటుంది అండి. కొంచెం టైప్ మాత్రం ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ will be held during Sankranti 13 to 15 only. 13, 14, 15 సంక్రాంతి అట్ పెరేడ్ గ్రౌండ్. ఎక్కడ? సికింద్రాబాద్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. పెరేడ్ గ్రౌండ్ ఆర్గనైజ్డ్ బై టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ తెలంగాణ. దానితో పాటు 50+ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, 50+ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఫ్రమ్ ఓవర్ 15 కంట్రీస్ అండ్ 60+ ఇండియన్ కైట్ ఎక్స్పర్ట్స్. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ గుజరాత్లో, అహ్మదాబాద్లో సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని సెలబ్రేట్ చేయనున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ డిస్ప్లే విల్ బి ఆర్గనైజ్డ్ అట్ ఎక్కడ ఆర్గనైజ్ చేయనున్నారు అంటే గండిపేట యాజ్ అనౌన్స్డ్ బై వల్లూరి క్రాంతి MD తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలంగాణకి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారండి? రేవంత్ రెడ్డి గారు. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణగా ఎవరున్నారు? తెలంగాణకి గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? తెలంగాణ అన్నటువంటిది ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇట్ వాజ్ ఫార్ములేటెడ్ ఆన్ 2nd June 2014 ఫ్రమ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2nd June 2014 ఏర్పడింది. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. న్యూ లోగో ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. RRBస్కి కొత్త లోగోని అన్వేల్ చేశారు. ఎవరు అన్వేల్ చేశారు అనంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనిని అన్వేల్ చేశారు. ద ఫినాన్స్ మినిస్టర్ హాజ్ అన్వేల్డ్ న్యూ లోగో ఫర్ RRBs రీజనల్ రూరల్ బ్యాంక్స్ టు సిగ్నిఫై అ సింగిల్ అండ్ యూనిఫైడ్ ఐడెంటిటీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ స్టేట్ వన్ RRB. వన్ స్టేట్ వన్ RRB కాన్సెప్ట్ ద్వారా దీన్ని
ఇంట్రడ్యూస్ చేశారు. ఇదివరకు అంతా కూడా ఒక స్టేట్లో మల్టిపుల్ ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్న ఉండేవి. రీసెంట్గా దాన్ని ఏం చేశారు, ఒక స్టేట్కి ఒకటే ఆర్ఆర్బీ ఉండాలి. మరి చైతన్య గోదావరి అని, గ్రామీణ బ్యాంక్ అని, ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా మేడం. అవన్నీ ఏమవుతాయనంటే ఇప్పుడు మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండు యూనియన్ బ్యాంక్లో ఇంటిగ్రేట్ చేసేసారు. మరి ఆ బ్యాంక్స్ లేవా, ఆ బ్యాంకులో ఖాతాదారులందరూ ఏమవుతారు అని అంటే యూనియన్ బ్యాంకులో జాయిన్ అవుతారు. కాకపోతే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అనేది కాకుండా యూనియన్ బ్యాంక్ మాత్రమే ఉంటుంది. అండర్ వన్ అంబ్రెల్లా దే సర్వ్ విత్ ద సేమ్ నేమ్. ఇక్కడ కూడా అంతే, స్టేట్ లెవెల్లో కూడా ఒకటే ఆర్ఆర్బీ ఉంటుంది, ఆ పేరు మీదనే మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా నడుస్తాయి. కాకపోతే మిగతా ఉన్నటువంటి ఆర్ఆర్బీస్ అన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ అయిపోతాయి. అది వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కాన్సెప్ట్. అందుకే రీసెంట్గా మనకి ఇయర్ రావాల్సినటువంటి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కూడా లేట్గా వచ్చింది. ఆర్ఆర్బీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ద్వారా ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కాన్సెప్ట్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ కన్సాలిడేటెడ్ 26 రీజియనల్ రూరల్ బ్యాంక్స్ అక్రాస్ 11 స్టేట్స్. టోటల్ ఎన్ని రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, 26 or 28 అక్రాస్ 11 స్టేట్స్ ఆర్ యూటీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్, May 1st, 2025 నుంచి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు టోటల్గా మన నేషనల్ వైడ్ ఎన్ని ఉన్నాయి, 28 ఆర్ఆర్బీస్ ఆర్ దేర్ నేషనల్ వైడ్. 22,000 బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ 700+ బ్రాంచెస్. ఇప్పుడు ఈ లోగో గురించి డిస్కస్ చేద్దాం. లోగోలో 2 కలర్స్ ఉన్నాయి కదా, ఒకటి డార్క్ బ్లూ కలర్. డార్క్ బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందండి అని అంటే ఫినాన్స్ని మరియు ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. వేర్ యాజ్ గ్రీన్ కలర్ వచ్చేసి లైఫ్ మరియు గ్రోత్, లైఫ్ అండ్ గ్రోత్ని రిప్రజెంట్ చేస్తూ గ్రీన్ కలర్ ఉంది. ఇవి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ రిప్రజెంట్స్ వాట్, నర్చరింగ్. హ్యాండ్స్ అన్నటువంటివి నర్చరింగ్, పోదన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. వేరాజ్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్, ఈ లిట్ ఇది ఉంది కదా, ఈ ఫైర్ ఉన్నది కదా, ఇట్ రిప్రజెంట్స్ వాట్, ఎన్లైటన్మెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. లోగో రిఫ్లెక్ట్స్ ప్రోగ్రెస్, నర్చరింగ్ అండ్ ఎన్లైటన్మెంట్. ఇట్లా ఇదంతా ఇట్లా సింగిల్ ఆరో లాగా పైకి వెళ్తుంది కదా, దట్ రిప్రజెంట్స్ వాట్, ప్రోగ్రెస్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. నర్చరింగ్, ఆ హ్యాండ్స్ అనేవి నర్చరింగ్ని, అండ్ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ దిస్ రిప్రజెంట్స్ ఎన్లైటన్మెంట్. ఆరో సింబల్స్ growth and development. Hands represent support to rural communities. Flame denotes knowledge and empowerment. Blue color trust and finance. Green color branding aims to strengthen identity and financial inclusion. What do you mean by financial inclusion? అంటే ఎక్కడో మారుమూల రిమోటెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని కల్పించడమే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం. దట్ ఈస్ ద లిటిల్ మీనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఆర్ఆర్బీ అన్న కాన్సెప్ట్ ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్ఆర్బీ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1975 యాజ్ పర్ ఆర్ఆర్బీస్ యాక్ట్. దాని ద్వారానే ఆర్ఆర్బీస్ యాక్ట్ వచ్చింది. 1975 నరసింహన్ కమిటీ ద్వారా దీనిని 1975 సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు. మొట్టమొదటి ఆర్ఆర్బీ, వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్ఆర్బీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ప్రథమ బ్యాంక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. జనరల్గా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని అంటే మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ద షేర్ ఈజ్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వేరాజ్ ఆర్ఆర్బీస్ విషయంలో గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసి ఎంత ఉంటుంది, 50% మాత్రమే గవర్నమెంట్ షేర్ ఉంటుంది. దీనితో పాటుగా ఏ స్టేట్లో అయితే ఆర్ఆర్బీ ఉంటుందో ఆ స్టేట్ 15% ఆ స్టేట్ షేర్ ఉంటుంది. మిగతాది స్పాన్సర్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. స్పాన్సర్డ్ బ్యాంక్, ఒక బ్యాంక్ దానికి స్పాన్సర్ చేస్తుంది ఆర్ఆర్బీకి, ఆ స్పాన్సర్ బ్యాంక్ 35% ఉంటుంది. అలాగే ఈ ప్రథమ్ బ్యాంక్ని సపోర్ట్ చేసిన స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసేదండి దట్ ఈజ్ సిండికేట్ బ్యాంక్. ఇప్పుడు ఈ సిండికేట్ బ్యాంక్ కాస్త కెనరా బ్యాంక్లో మెర్జ్ చేశారు కదా, దాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ యూనియన్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ని ఎలాగైతే మెర్జ్ చేశారో సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంక్లోకి మెర్జ్ చేశారు. ఇది వరకు లాంచ్ చేసినప్పుడు స్పాన్సర్ బ్యాంక్ లాగా సిండికేట్ బ్యాంక్ సర్వ్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ఆర్బీస్, రీజియనల్ రూరల్ బ్యాంక్స్. ఆర్బీఐ గవర్నర్ ఆస్క్స్ సీఎం టు నోటిఫై బడ్స్ యాక్ట్. ఏ సీఎంని, తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని బడ్స్ యాక్ట్ గురించి అవేర్నెస్ నోటిఫై చేయండి అని చెప్పేసి చెప్పారు. సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్ వచ్చేసేవారు సంజయ్ మల్హోత్రా.
బట్స్ వచ్చేసి బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్. డిపాజిట్ స్కీమ్స్, ఇప్పుడు మనం ఎఫ్డి చేస్తాం, ఆర్డి చేస్తాం, డిపాజిట్స్ చేసి కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు మర్చిపోయి వదిలేసామనుకోండి, అవి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ లాగా అలా ఉండిపోతాయి కదా. అలా ఎవరివైతే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయో ఆ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ డిపాజిట్స్ని క్లియర్ చేసుకోండి అని చెప్పి ఆర్బీఐ అవేర్నెస్ని క్రియేట్ చేసింది. దట్ ఈస్ బడ్స్, బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్. Governor Malhotra briefs CM on Unified Lending Interface Initiative. ULI aims to provide frictionless digital credit access. Suppose ఇది కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్కి హెల్ప్ అవుతుంది. డిపాజిట్ క్లెయిమ్ క్యాంపెయిన్ లాగా కండక్ట్ చేసి వీటన్నిటిని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్తున్నారు. న్యూ పవర్ డిస్కమ్స్ అంటే తెలుసు కదండి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఫార్మ్డ్ ఇన్ తెలంగాణ, అది కూడా ఫామ్ అయింది. రీసెంట్గా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఈవెంట్ జరిగింది తెలంగాణలో. ఆ ఈవెంట్ ఎన్ని డేస్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కండక్ట్ చేశారో తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ది లాస్ట్ వన్ ఫర్ టుడే, డిజైన్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ ద స్టాట్యూ ఆఫ్ హూమ్. ఎవరి స్టాట్యూ అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూని కదా. స్టాట్యూ ఆఫ్ యూనిటీ 182 meters టాల్ కలిగినటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి చెప్తాం. ఇది వరల్డ్స్లోని ద లార్జెస్ట్ స్టాట్యూ ఏది? స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని దేనికి పేరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పేరు. దీన్ని బ్రాంజ్, కాపర్ వీటితో తయారు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఎక్కడుంది? కేవాడియా, గుజరాత్ అక్రాస్ సబర్మతి రివర్ ది స్టాట్యూ ఈజ్ సిచ్యువేటెడ్. దాన్ని డిజైన్ చేసినటువంటి రామ్ 1G సుతార్ గారు రీసెంట్గా మరణించారు అట్ ద ఏజ్ ఆఫ్ 100. ఈయన పుట్టింది ఎక్కడెట్ని అనంటే బాన్ మహారాష్ట్ర, చనిపోయింది ఉత్తరప్రదేశ్లో, పుట్టింది మాత్రం మహారాష్ట్ర. ఈయన ఇంకా ఏ స్కల్ప్చర్స్ని చిత్రీకరించారు అనంటే రామ్జీ సుతార్ గారు స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్, ఇది మాత్రమే కాకుండా ఇంకా మహాత్మా గాంధీ స్టాట్యూ, పార్లమెంట్లో గాంధీ గారు మెడిటేషన్ పోస్చర్లో ఉంటారు, ఆ స్టాట్యూని కూడా ఈయన చెక్కారు. ఛత్రపతి శివాజీ ఎక్వెస్ట్రియన్ స్టాట్యూ అంటే ఆయన గుర్రం మీద ఎక్కి ఆ స్వాడ్ పట్టుకొని ఉన్నటువంటి స్టాట్యూ, శివాజీ గారి స్టాట్యూ కూడా ఈయనే చిత్రీకరించారు. ఇది మాత్రమే కాదు, సావిత్రిబా ఫూలే, జ్యోతిబా ఫూలే వీటితో పాటు రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌస్, అది ఎక్కడ అనంటే అట్ ముంబై, మహారాష్ట్ర. దానికి కూడా ఈయన చనిపోయేంత వరకు కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారు ఆయన ప్రొఫెషన్లో. అంటే ఆయన చెక్కారా అండి ఈ వయసులో కూడా అని అంటే నో, పర్యవేక్షణలో వేరే వాళ్ళ చేత చెక్కించారనమాట. అట్లా పద్మశ్రీ అవార్డు లభించింది ఇన్ ది ఇయర్ 1999. హీ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ ది ఇయర్ 1999. పద్మభూషణ్ కూడా లభించింది ఇన్ ది ఇయర్ 2016. అది మాత్రమే కాదు, ఇందా చెప్పుకున్నాం కదా మహారాష్ట్రలో పుట్టారని, మహారాష్ట్రకి చెందినటువంటి భూషణ్ పురస్కార్, ఇప్పుడు మనం ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అని దేనికి పేరు? మన భారతరత్నకి పేరు. అదేవిధంగా మహారాష్ట్ర హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి భూషణ్ పురస్కార్ కూడా ఈయనకి లభించింది అనమాట. రీసెంట్గా ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈయన మృతి చెందారు. ఐ హోప్ నిన్న మనం ఆల్రెడీ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేసాం, ఇవాళ పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివి కడ్డా. విల్ బి మీటింగ్ ఫర్ Monday's current affairs. Until then, keep watching, keep learning, and thank you so much.